కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ప్రత్యేక టెట్ నిర్వహించాలని నిన్న రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు గారి పేరుతో ఒక మెమో విడుదలైంది. ఆ మేరకు కొద్ది కాలంలోనే స్పెషల్ టెట్ నిర్వహించే అవకాశం ఉంది. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా హర్షం ప్రకటించినాయి. నేను కూడా హర్షాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. కానీ అదే సమయంలో రెండు విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని నేను ఉపాధ్యాయ సంఘాలను కోరుతున్నాను. నేను కూడా ఆ ప్రయత్నం చేస్తాను. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే అర్హతా మార్కులు తగ్గించటం. ఇప్పుడు సాధారణ టెట్లో మనందరికీ తెలుసు, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీలకి 90, బీసీలకు 75, ఎస్సీ ఎస్టీలకి వికలాంగులకి 60 మార్కులు ఉన్నాయి. అవి వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అక్కడ అది అవసరం. ఎందుకంటే అక్కడ డిఎస్సిలో 20% వెయిటేజ్ ఇస్తారు సాధారణ టెట్లు. కానీ ఈరోజు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా నిర్వహించే టెట్లో అవసరం లేదు. అందుకని ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుతుంది ఏంటంటే, ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గించాలి. ఈ 90, 75, 60 తీసేసి అందరికీ ఒకటి అంటే ఓ 40% అంటే 60, అంటే అందరికీ 60 మార్కులు వచ్చినాయి అనుకోండి, అందరూ క్వాలిఫై అయినట్టు ప్రకటించవచ్చు. ఆ విధంగా చేస్తే ఉపాధ్యాయులు అందరూ ఒకేసారి ఈ టెట్ బీభత్సం నుంచి టెట్ ఒక విధంగా ఉపాధ్యాయులు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. నేను చాలామంది ఉపాధ్యాయులు నా పరిచయం ఉంది కాబట్టి ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఈ వయసులో 50-55 ఏళ్ల వయసులో మనకి ఈ టెన్షన్ ఏంటని ఫీల్ అవుతున్న ఉపాధ్యాయులు చాలామంది కనపడ్డారు నాకు. అందుకని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని మరోసారి టెట్ అర్హతా మార్కుల్ని 90, 75, 60 నుంచి తగ్గించండి అని కోరవలసిన లేక డిమాండ్ చేయవలసిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను. రెండో డిమాండ్ కూడా, ఈ టెట్ పరీక్ష స్పెషల్ టెట్ కాబట్టి ప్రత్యేక టెట్ అనేక రోజుల పాటు అది సాగదీయకుండా ఆఫ్లైన్లో కనుక నిర్వహిస్తే, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో నిర్వహిస్తే ఒకే రోజులో అయిపోద్ది. అంటే ఒకే రోజు ఒక ఆదివారం నాడో ఒక శనివారం నాడో ఉదయం మొత్తం పేపర్ 1A పెట్టినట్లయితే మధ్యాహ్నం మొత్తం కూడా 2A పెట్టేసేది ఒకే రోజులో అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ టెట్లో ప్రశ్నలు ఏమైనా సులభంగా ఇవ్వాలన్నా అది ఆన్లైన్లో సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్యూటర్ పికప్ చేస్తుంది నాకు తెలిసినంతవరకు. అందుకని మన ఉపాధ్యాయ సంఘ మిత్రులకి, ఉపాధ్యాయ సంఘాలకి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఒకటి టెట్ అర్హతా మార్కులు తగ్గించే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. 2, ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఒకే రోజులు అయిపోయినట్లయితే అనేక రోజుల పాటు దీన్ని, ఎందుకంటే ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 దాకా దాదాపు 15 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉపాధ్యాయులు ఇన్నాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతూనే ఉండాలి. అలా లేకుండా ఒకే రోజులు అయిపోయినట్లయితే బాగుంటుంది. ఈ 2 సూచనలు కూడా ప్రభుత్వం దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే ఉపాధ్యాయులు ఈ అర్హతా మార్కులు తగ్గిస్తే దాదాపు అందరూ ఒకేసారి క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ టెన్షన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయాలని కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.